పార్టీ ఎప్పుడు మారుతున్నావని అడిగితే నేను ఎప్పుడైనా చెప్పానా? నీకెవరు చెప్పారని రివర్స్ అవుతున్నాడు సీన్ సితారైన సత్యబాబు. చూడండి ఎట్టా సిటపట్లాడుతున్నాడో. హలో సత్యబాబు, కండవా ఎప్పుడు మారుస్తున్నావు? ఇప్పుడు 3 సార్లు చెప్పాము. 100 సార్లన్నా చెప్పాల్సి వస్తుంది, లేకపోతే నిజం అనుకుంటారు. మళ్ళీ చెప్తే ఇంకా నీ బాడీ లాంగ్వేజ్ లో తేడా వచ్చింది కాబట్టి అడుగుతున్నా. ఎవరు చెప్పారు మీకు అనే విషయం మీరు చెప్తే అదో పలానా వ్యక్తి చెప్పారంటే దాన్ని మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఎవరూ చెప్పలా, సత్యబాబు డౌటేనని చెవులు కొరుక్కుంటున్నారు. మీరు అడుగుకుని మీరే చేస్తే అది ఎంతవరకు? అది రఘుయ్యరా మీద ఒట్టేసి చెప్పు ఎటు బోనని. అది మీకు మంచిది కాదు, మాకు మంచిది కాదు. దయచేసి ప్లీజ్. రఘుయ్యరా ఫీల్ అవుతాడనే అయితే వద్దులే. ఈ పార్టీని ఇంకా ఎలా బానిపరచాలని కొన్ని కుతంత్రాలు జరుగుతున్నాయి. అందులో భాగాలుగా ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి మీరు ప్రయత్నం చేస్తున్నప్పటికీ, మీరు ఎంత బ్రోక్ చేస్తున్నప్పటికీ మా సమన్వయం మేము పాటించుకుంటాం. మా కార్యక్రమానికి మాత్రం డివేషన్ ఉండదు. వడ్డమ్మ బడవ, నిప్పు లేందే పొగ రాదంటారు, ఎనలేదా? నువ్వట మూతి ముడుచుకోబాక. ఇదే ఓ స్మైలీ. రాజకీయాలదేముంది సత్తిపండు, ఎప్పుడు ఎట్టాగే ఉండు. వెరీ గుడ్, ఇవాళకి జాలే, ఇంకోసారి కూర్చుందాం. 11 నెలలు బీజేపీ పర్ఫార్మెన్స్ సూపరు, మైండ్ బ్లోయింగ్ అంట డబ్బా కొట్టుకుంటున్నాడు వెంకయ్య నాయుడు. కాంగ్రెస్ వాళ్ళకి పని పాట లేక నోరు బారేసుకుంటున్నారు అంటున్న వెంకయ్య విభజన బిల్లులో ఉన్నవన్నీ జరుగుతాయని నొక్కి నొక్కి చెప్తున్నాడు. సారునో సూపు చూద్దామా? హలో వెంకయ్య, ఈ 11 నెలలు ఏం ఉద్ధరించారో చెప్పు. ఎన్డీఏ ప్రభుత్వం మోడీ గారి అధ్యక్షతన ఏర్పడిన తర్వాత గత 15 ఏళ్లలో ఎప్పుడు లేని విధంగా చాలా ఫలదాయకమైన పార్లమెంట్ సమావేశాలు జరిగాయని. నువ్వు సంకలు గుద్దుకుంటే సరిపోదు, మా బోటోళ్ళు చెప్పాలా. పత్రికలు, పార్లమెంటరీ వ్యవహారాలు అధ్యయనం చేసే సంస్థలు, టీఆర్ఎస్ లాంటి ఇవన్నీ కూడా పేర్కొనడం చాలా సంతోషం. అయితే ఏంది, ఆడ మీరు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు. ఎంతసేపు కావాలంటే అంతసేపు చర్చించాం. కొన్ని బిల్లులు అయితే 10 గంటలు చర్చించిన సందర్భాలు ఉన్నాయి. అపోజిషన్ పార్టీలన్నీ ఒక్కటవుతున్నాయి, మిమ్మల్ని 3 చెరువుల నీళ్లు దాగిపేస్తాయి. ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వాన్ని 2 ఏళ్ళు 3 ఏళ్ళు పనిచేయనివ్వాలా. ఆ తర్వాత ఆ ప్రభుత్వం చేసే తప్పులను ఆధారంగా ఉద్యమాలు చేపట్టడం, ప్రజల్లోకి వెళ్ళడం. కొత్తగా వచ్చామని చెప్పుకుంటానే ఏడాది అయిపోయింది. క్యాలెండర్ చూసుకో. సంవత్సరం పూర్తి అవుతుంది రేపు 26కి. ఒక్క ఆరోపణ లేదు, ఒక్క కుంభకోణం లేదు. మీ మోడీ సూట్ల మోజంతా ఈ దెబ్బతో తీరిపోద్దేమో. ఏ విమర్శ నాకు అర్థం కాదు. అంటే సూటు బూటు నెహ్రూ గారు వేసుకోలేదా? ఎందుకు వేసుకోవాలా? ఆ మాటకు వస్తే ఒబామా కూడా వేసుకుంటున్నాడు. నాకు తెలిసి నేను చూసినప్పుడు నెహ్రూ గారు సూట్ వేసుకొని, అంత బూట్ వేసుకొని, కోటు కూడా పూర్తి ఇక్కడ దాకేసుకొని ఉండేవారు. తప్పేం లేదు. వాళ్ళు అప్పట్లో సౌండ్ పార్టీ. ఆ ఫ్యామిలీని టచ్ చేస్తే రీసౌండ్లు వస్తాయి. ప్రధానమంత్రి ఒకరోజు ఎవరో బహుకరించినట్టు కోటుని ఒకరోజు వేసుకొని దాని తర్వాత ఏడవలో పెట్టి ఆ వచ్చిన డబ్బునంతా పేద ప్రజలకు ఉపయోగిస్తే అంటే పేదవాడు కోటు వేసుకోకూడదా? సూటు బూటు కోటు ఆ ప్రభుత్వం అనేది. మీ సారు కాస్ట్లీ కోట్లు వేసుకొని తిరుగుతుంటే కార్పొరేట్ ప్రభుత్వం అనుకుంటారు. అంబానీ, అదానీ ఆప్కా మెహర్బానీ హమారా నయ్య అని చెప్పాను నేను. వాళ్ళ హయాంలో పెట్టారు వాళ్ళు, వాళ్ళ హయాంలో పెరిగారు, వాళ్ళ హయాంలో ఇంత విస్తృతి చేశారు. వాళ్ళు ఉత్తి పోషకులే, మీరు రాజపోషకులు. అవునా కాదా? వీళ్ళందరూ మా హయాంలో పెరగల. మేము వచ్చి 9 నెలలు 10 నెలలు అయింది, 11 నెలలు అయింది. ఎన్నన్నా చెప్పు, అపోజిషన్ వాళ్ళు మీ పరువు ఈదికి ఏడుస్తున్నారు. 10 ఏళ్ళు పట్టించుకున్న వాళ్ళు 1 సంవత్సరంలో ఇంకా పూర్తి కాలేదు అని అడుగుతున్నారు. 2 రాష్ట్రాల్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో తెలుసా? దయచేసి కాస్త ఓపిక పట్టండి. ఏమన్నా అడిగితే అంతా ఆళ్లే చేశారని ఏడుపోకటి. చట్టంలో చెప్పిన ప్రతి ఒక్కటి 100కి 100 పాళ్ళు అమలవుతాయి. స్పెషల్ స్టేటస్ గురించి చెప్పలా, దాని గురించి మర్చిపోమంటావా? ప్రత్యేక హోదా విషయంలో కొంత గందరగోళం, అసందిగ్ధ పరిస్థితి ఏర్పడింది. 5 ఏళ్లు సరిపోదు, 10 ఏళ్లు కావాలని నువ్వు అడిగినప్పుడు లేదా గందరగోళం? చట్టంలో పెట్టలేదు దాన్ని.
పెట్టుంటే ఇప్పుడు దానిపైన చర్చ జరిగేదానికి అవకాశం ఉండేది కాదు. పెట్టకుండానే ఇచ్చినోటి సంగతి ఏందంటే తేలుగొట్టిన దొంగల్లాగా సౌండ్ ఉండదు. దాన్ని కూడా అమలు చేయాలని మేము కోరుతున్నాం. నేను కూడా కోరుతున్నా. ఏరు దాటాక తెప్ప తగలేయడం అంటే ఏందో మిమ్మల్ని చూశాకే అర్థమైంది. రాష్ట్రాలకున్న రెవెన్యూ లోటు బదులు వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇవ్వాలి అని నిధులు కేటాయించాం. అలా కేటాయిస్తే ప్రత్యేక హోదా ఇవ్వడానికి లేదని 14వ ఆర్థిక సంఘం చెప్పింది. నువ్వు రాజ్యసభలో గొంతు దించుకున్నప్పుడే ఇవన్నీ ఆలోచించుండాలా. రాష్ట్రానికి న్యాయం జరగాలనే విషయంలో వెనక్కి అడిగేసే ప్రసక్తి లేదు. వెనక్కేరు ముందుకేరు ఇదే మీతో వచ్చిన సావు.